హాయ్ హలో వెల్కమ్ టు ఆద్విక ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు సండే మేము హైదరాబాద్లోని మహేంద్ర హిల్స్ ప్రాంతంలో ఉన్న శ్రీ పహాడి హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ శ్రీ హనుమంతుడు శివుడు స్వయంభూ రూపంలో ఉన్నారని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి గణేష్ మందిర్ కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్ మనకి శివుడి స్వయంభూగా వెలిసిన రాయిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది సుమారు 100 years పైగా చరిత్ర కలిగిన పవిత్ర స్థలం అని ఇక్కడ భక్తులు నమ్ముతారండి. హనుమంతుడి విగ్రహం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని అంటారు. ఇక్కడ మహాశివరాత్రి, హనుమాన్ జయంతి కూడా చాలా బాగా చేస్తారండి. మంగళవారం, శనివారం హనుమాన్ చాలీస పారాయణం, అభిషేకం, ఆరతి, ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి. ఒకే ఆలయంలో ఇంతమంది దేవుని దర్శనం చేసుకోవడం చాలా అరుదు. ఇక్కడ మనం షిరిడి సాయిబాబాని దర్శనం చేసుకోవచ్చు, మహాలక్ష్మి, శీతలామాత, నవగ్రహాలు, ఇలా చాలామంది దేవతల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. శక్తివంతమైన వైష్ణవిదేవి మాతని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. నవరాత్రుల రోజు ఇక్కడ పూజా విధానాలు బాగా జరుగుతాయి. ఈ ఆలయాన్ని మేము దర్శించుకోవడం ఇది రెండోసారండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణం. ఈ ఆలయం మొత్తం తెల్లని మార్బుల్స్తో నిర్మించబడిందండి. చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడు మీరు వచ్చినా సరే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ మనం శ్రీకృష్ణుని విగ్రహం కూడా దర్శించుకోవచ్చు. మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చామండి. ఏవైనా రావాలనుకున్న వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ రండి, చాలా బాగా దర్శనం జరుగుతుంది. ఇక్కడ మెట్లెక్కాలండి మనం. ఆ మెట్లెక్కిన తర్వాతే మనకి కొండలా కనిపిస్తుంది. ఆ కొండ పైన మనకి పెద్ద శివుడి విగ్రహం కనిపిస్తుంది. మా పాప ఇక్కడ మెట్లెక్కుతుంది. మార్నింగ్ తీసుకొచ్చినా సరే చాలా ఎనర్జెటిక్గా మెట్లెక్కుతుంది. ఇక్కడ రైట్ సైడ్ మనకి సాక్షాత్తు ఆ హనుమంతుడి పాదముద్రలు కనిపిస్తాయండి. ఇక్కడ ఒక రాయిని వాళ్ళు పెట్టి అక్కడ శ్రీరాముడు అని కూడా రాశారండి. ఇక్కడ మనకి ఆ వాతావరణం కానీ అక్కడ ఆ టెంపుల్ మొత్తం మనం చూసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఇవే ఆ పాదముద్రలు. మీరు ఆ సైజ్ కానీ అవన్నీ చూస్తే ఆ హనుమంతుడి పాదం ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ వాళ్ళు శ్రీరాముడు అని రాశారండి. ఇక్కడ మనకి లాస్ట్కి మనకి కొండపైన శివుడి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ మహాశివరాత్రి, హనుమాన్ జయంతి చాలా బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఇంకా మేము కొండపైకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ శివుడి విగ్రహం మనకి పులి మీద కూర్చొని, చాలా పెద్ద విగ్రహం అండి. చాలా అందంగా ఉంది ఆ విగ్రహం అయితే. ఇంకా మనం కిందకు వచ్చినప్పుడు ఒక రాయి ఉంది. ఆ రాయి మీద ఓం అని రాసి పెట్టుంది. మా పాప అది చూసి బ్లూ కలర్ మ్యాచింగ్ అని డ్రెస్ వైపు చూపిస్తుంది. ఆ తర్వాత కింద స్టెప్స్ దిగిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీకృష్ణుడిది లీలలు కనిపిస్తాయండి. గోవర్ధనగిరిని తన చిటిని వేలుతో ఎత్తుకున్నది కనిపిస్తుంది విగ్రహం. ఆ తర్వాత మేము భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికి ఇక్కడ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారండి. ఇప్పుడు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆద్విక ఫ్యామిలీ వ్లాగ్స్.